మీకు మంత్లీ రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అంటే మీరు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఈ రెండిట్లో ఏది బెటర్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో డీటెయిల్స్కి వెళ్లే ముందు నేను ఈ ఛానల్లో క్రెడిట్ కార్డ్స్, లోన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ లాంటి అన్ని రకాల ఫైనాన్స్ వీడియోస్ అనేవి చేస్తాను. ఇలాంటి అన్ని రకాల ఫైనాన్షియల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో డీటెయిల్స్కి వెళ్తే మనం ఈ వీడియో అనేది సోది లేకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్దాం. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది టోటల్గా గవర్నమెంట్ బ్యాకింగ్ ఉన్న స్కీమ్ అనమాట. ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే మనీ లాస్ అవుతుంది అనే భయం అనేది పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఈ స్కీమ్లో మ్యాక్సిమం సింగిల్ పర్సన్ అయితే 9 lakhs గాను, అదేవిధంగా జాయింట్గా అయితే 15 lakhs గాను ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసిన ఈ అమౌంట్కి మీకు ప్రెసెంట్గా 7.4% పర్ యానం ఇంట్రెస్ట్ రేట్ తోటి మీకు ఇంట్రెస్ట్ అనేది ఇస్తున్నారు. సో అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్కి మీరు మ్యాక్సిమం అమౌంట్ ఈ స్కీమ్లో 9 lakhs ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. సో 1 yearకి 7.4% పర్ యానం ఇంట్రెస్ట్ రేట్ తోటి క్యాలిక్యులేషన్ అనేది చేస్తే మీకు ఒక 1 yearలో 66,000 ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అంటే మీకు మంత్లీ 5,500 రూపీస్ అనేది మీ అకౌంట్లోనే మళ్ళీ క్రెడిట్ అవుతుంది. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ టైప్ ఈ వీడియోలో వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్. ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ని మంత్లీ కానీ, క్వార్టర్లీ కానీ, సెమీ యాన్యువల్లీ కానీ, లేకపోతే యాన్యువల్గా కానీ మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయ్యేలాగా చూసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ కనుక చేయాలనుకుంటే ఒకవేళ మీరు లార్జ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి లాంటి వాటిలో చేస్తే కనుక మీకు ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో వచ్చే ఇంట్రెస్ట్ రేట్ కంటే తక్కువగానే ఇస్తున్నారు. అంటే ఎగ్జాంపుల్కి ఎస్బీఐ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేటు ఎఫ్డీకి వచ్చేసి మ్యాక్సిమం అది 7% లోపలనే ఉందన్నమాట. ఒకవేళ మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పొందాలి అంటే మీరు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. ఎగ్జాంపుల్కి సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు మీకు 8% పర్ యానం ఎఫ్డి ఇంట్రెస్ట్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, అదేంటంటే ఈ బ్యాంకులలో చేసే ఫిక్స్డ్ డిపాజిట్ మీద మ్యాక్సిమం 5 lakhs ఇన్సూరెన్స్ అనేది డిఐసిజిసి వాళ్ళు ఇస్తారు. ఇంతకుముందు చెప్పినట్టుగా పోస్ట్ ఆఫీస్లో చేసిన ఇన్వెస్ట్మెంట్కి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సెక్యూరిటీగా ఉంటుంది. కానీ మనం బ్యాంకులలో చేసే ఎఫ్డికి మ్యాక్సిమం 5 lakh ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. సో ఒకవేళ మీరు కనుక ఇలా బ్యాంక్స్లలో లైక్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి లేదా సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాంటి వాటిలలో ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేస్తే మ్యాక్సిమం ఈ బ్యాంక్స్ అనేవి దివాలా తీసినా కానీ మ్యాక్సిమం మీకు 5 lakhs వరకే ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్కి మీరు ఒక 20 lakhs ఎఫ్డి చేశారనుకోండి, మీకు మ్యాక్సిమం ఒకవేళ ఆ బ్యాంక్ అనేది దివాలా తీస్తే 5 lakhs మీకు రిటర్న్గా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీరు కనుక సీనియర్ సిటిజన్ అయ్యి ఉంటే మీరు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఆఫర్ చేస్తున్న సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ మెథడ్ అనమాట. ఎందుకంటే ఈ స్కీమ్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో 8.2% పర్ యానం ఇంట్రెస్ట్ అనేది ఇస్తున్నారు. అయితే ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ వస్తుంది, ఏంటంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్లోనే చేయొచ్చు కదా అని అంటారు. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మీకు మంత్లీ ఇన్కమ్ రావడానికి నేను చెప్తున్నాను అనమాట. పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్లో మంత్లీ ఇన్కమ్ అనేది ఇవ్వరు. మీకు పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్లో డైరెక్ట్గా మెచ్యూరిటీ అమౌంటే ఇస్తారు. పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్కి అయితే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 5 yearsకి 7.5% పర్ యానంగా ఉంది. సో ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కంటే 0.1% ఎక్కువగా ఉన్నా కానీ మీకు మంత్లీ ఇన్కమ్ రావాలంటే ఈ పిఓఎంఐఎస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేదే బెటర్ అనమాట. ఒకవేళ నాకు ఈ విధంగా మంత్లీ ఇన్కమ్ ఏమొద్దు, టోటల్ మెచ్యూరిటీ తర్వాతకి వచ్చే అమౌంట్ మాత్రమే కావాలి అని అనుకుంటే మీరేం చేయొచ్చు అంటే మీ దగ్గర ఉన్న అమౌంట్లో 5 lakhs లోపల ఉన్న అమౌంట్ని మీరు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాంటి వాటిలలో ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్లు ఇచ్చే వాటిలలో ఇన్వెస్ట్ చేయండి. మిగతా అమౌంట్ని పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేయండి. ఎగ్జాంపుల్కి మీ దగ్గర 10 lakhs అమౌంట్ ఉందనుకుందాం. ఈ 10 lakhsలో మీరు ఏం చేయొచ్చు అంటే 5 lakhs అమౌంట్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ నార్మల్గా లార్జ్ సెక్టార్ బ్యాంక్స్ లైక్ ఎస్బీఐలో వచ్చే ఇంట్రెస్ట్ రేట్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లలో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. మిగతా 5 lakhs అమౌంట్ని మీరు పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేయొచ్చు. సో మీరు ఈ విధంగా ఈ 5 lakhs మార్జిన్ అనేది చూసుకోవచ్చు అనమాట. ఎందుకంటే సేఫ్టీ అనేది మీ మెయిన్ ప్రియారిటీ అయితే
ఈ 5 lakhs వరకు ఇన్సూరెన్స్ అనేది వస్తుంది కాబట్టి 5 lakhs లోపలనే బ్యాంక్స్లలో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ మెథడ్ అనమాట. సో ఇది టోటల్గా పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ సేవింగ్స్ స్కీమ్ ఇంకా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.